వందే మాతరం షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ దేశ సమకాలీన అంశాలు జాతీయ సమైక్యతను చాటే షార్ట్ ఫిల్మ్తో ముందుకు వస్తున్నారు ఊర్కొండ వాసులు. లీడ్ ఇండియా క్రియేషన్స్ ద్వారా విక్రమ్ సమర్పణలో మాదారం చిక్కొండ్ర మల్లేష్ నిర్మాణంలో కవి రచయిత రామ్ పెరుమాన్ల దర్శకత్వంలో వందే మాతరం షార్ట్ ఫిల్మ్ రాబోతుంది. చిత్రానికి సంబంధించి మన కల్వకుర్తిలో నేడు చిత్రీకరణ చేశారు. షూటింగ్ చూసిన సామాన్య ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని చిత్రాలు తీయాలని చిత్ర బృందాన్ని అభినందించారు. పోతాం శెట్టిపల్లి రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు కార్యక్రమంలో భాగంగా రైతులకు విద్యుత్ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను వివరించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కుసుమ్, పీఎం సూర్యగర్ పథకాలను రైతులు ఉపయోగించుకోవడం ద్వారా ఓనగురే లబ్ధిని రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయంలో సాంకేతిక మరియు ఆధునిక వ్యవసాయ పనిముట్లు వాడకం, వాటి సబ్సిడీ వివరాలు, డ్రోన్స్ ఉపయోగం వలన రైతులకు సమకూరే లాభాలు ఈ సమావేశంలో వివరించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఏడీడీఎల్ కలెక్టర్ డిఏఓ దేవ్కుమార్, కమిషనర్ ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్ అనిత, ఆర్ఈడి సిఓడిఈ రాజేంద్ర చౌహాన్, టీజీఎస్ పీడీసీఎల్ ఎస్సీ విజయ్ శ్రీనివాస్, డిఈ రామేశ్వర స్వామి, ఏడీఏ కోడిపల్లి పుణ్యవతి, ఎంఆర్ఓ కూల్చారం ఎలక్ట్రిసిటీ ఏఈ గారు, ఎంఏఓ అండ్ ఏఈఓఎస్ కోల్చారం మండల్, డ్రాగో కంపెనీ వారు, పిఎస్సిఎస్ సిఈఓఎస్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జడ్చర్లను రెవెన్యూ డివిజన్ చేయాలి. మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వినతి. మే 7 జడ్చర్లను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్లో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పలు అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. జడ్చర్ల ప్రజలు చిరకాలంగా రెవెన్యూ డివిజన్ కోసం డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. డివిజన్ కేంద్రంగా మారేందుకు జడ్చర్లకు అన్ని అర్హతలు ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇతర ప్రధాన డిమాండ్లు కార్యాలయ భవనాలు, రాజాపూర్, ఊర్కొండ మండలాలలో తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలి. జడ్చర్లలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సొంత భవనం ఏర్పాటు చేయాలి. మహిళా సంఘాలకు స్థలం జడ్చర్ల పట్టణంలోని కావరమ్మపేట సర్వే నెంబర్ 434లోని 2000 గజాల స్థలాన్ని స్వయం సహాయక మహిళా సంఘాలకు కేటాయించి పెట్రోల్ బంకు నిర్వహించుకునే అవకాశం కల్పించాలి. ఎమ్మెల్యే వినతులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. కల్వకుర్తి ఎస్ఐగా కురుమూర్తి నియామకం. కల్వకుర్తి ఎస్ఐగా కురుమూర్తిని నియమిస్తూ గద్వాల్ జోగులాంబ ఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వెల్దండలో పనిచేస్తున్న ఆయనను కల్వకుర్తికి బదిలీ చేయగా, నాగర్ కర్నూల్ వీఆర్లో విధులు నిర్వహిస్తున్న గంగిరెడ్డి యుగంధర్ రెడ్డిని వెల్దండ పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కల్వకుర్తి ఎస్ఐ మాధవ్ రెడ్డిని నారాయణపేట వీఆర్కి బదిలీ చేశారు. కోల్చారం మండల వ్యాప్తంగా కొలువుదీరిన సొసైటీ పాలక వర్గాలు మరోమారు రైతులకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని కోల్చారం సొసైటీ చైర్మన్ మనోహర్, కిష్టపూర్ సొసైటీ చైర్మన్ మల్లేశం గౌడ్, వరిగుంతం సొసైటీ చైర్మన్ ప్రభాకర్, రంగంపేట సొసైటీ చైర్మన్ రమేష్లు అన్నారు. కోర్టు తీర్పుతో కోల్చారం మండల వ్యాప్తంగా సొసైటీ పాలక వర్గాలు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కోల్చారం సొసైటీ చైర్మన్గా మనోహర్, కిష్టాపూర్ సొసైటీ చైర్మన్గా మల్లేశం గౌడ్, వరిగుంతం సొసైటీ చైర్మన్గా ప్రభాకర్, రంగంపేట సొసైటీ చైర్మన్గా రమేష్, అలాగే వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఇబ్బందులు కలగకుండా చేసుకుంటామని అన్నారు. మనకి ఏదైతే కాలం ఉందో, ఇప్పుడు 1 year ఏడాది ఉంటామా 6 నెలలు ఉంటామా, మన అందరి సమిష్టి నిర్ణయాల ప్రకారం మనం ఏ పనులనే చేసినాం. సరే, మనం సొసైటీ వచ్చే ముందు ఏ విధంగా ఉండే, వచ్చిన తర్వాత ఏ విధంగా అనేది అందరికీ తెలుసు. మనం జీబీ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. గతంలో మనం ఎస్బీఐ బ్యాంక్ నుంచి డిసిసిబికి వచ్చేటప్పటికి మనం చాలా ఇబ్బందులు ఉండే సొసైటీ. దాని ద్వారా మనం అందరం సమిష్టి నిర్ణయంతో మనం గ్రామసభ పెట్టి ఒప్పించి రైతులను మనమంతా ఒప్పుకొని డిసిసిబికి మారడం వల్ల ఈ రోజు మన రైతులకు 2 సార్లు రుణమాఫీ అయిన ఒకే ఒక సొసైటీ మన కిష్టాపూర్ సొసైటీ. అదందరూ కూడా మనం అదృష్టంగా భావించాలి. అంతేకాకుండా మనకు జాగా లేకుండే ఒక గుంట భూమి ఉన్నాం మనం వచ్చిన తర్వాతనే. ఇప్పుడు దాంట్లో కూడా మనం రాబో రోజుల్లో ఎంతో కొంత మనం పని పెట్టుకుందాం అనుకున్నాం. దాన్ని కూడా అందరి నిర్ణయం మేరకు మనం ఏ విధంగా చేస్తే బాగుంటుందో కూడా దాన్ని ముందుకు తీసుకుపోయి కిష్టాపూర్ సొసైటీని అభివృద్ధి పథంలో నడిపేయడానికి మీరు అందరూ కూడా సహకరించాలని మనం చేస్తాం.
ఉచిత పశు వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి. రైతులు ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రంగంపేట పశు వైద్యాధికారిని డాక్టర్ ప్రియాంక అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కోల్చారం హాస్పిటల్ ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పశు గణాభివృద్ధి సంస్థ మెదక్ మరియు కోల్చారం పశు వైద్య పశు సంవర్ధక వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారిని ప్రియాంక మాట్లాడుతూ పశు పోషకులు వేసవిలో పశువులకు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా పశువులు అనారోగ్యంతో ఉన్నట్టు అయితే వెంటనే తమ సిబ్బందికి తెలపాలని అన్నారు. ఈ రోజు నిర్వహించిన శిబిరంలో 10 ఉచిత కృత్రిమ గర్భధారణ, 28 దూడలకు నట్టల నివారణకు మందులు త్రాగించడం, 20 గర్భకోశ వ్యాధులను గుర్తించి చికిత్స, సాధారణ చికిత్సలు 14 పశువులకు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ మాట్లాడుతూ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని తమ పశువులను కాపాడుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే పశు వైద్యులకు తెలియజేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోరంపల్లి రాణి, గోపి, లైవ్ స్టాక్ అసిస్టెంట్ చెన్నయ్య, వెటర్నరీ అసిస్టెంట్ కీర్తి, సిబ్బంది మహిపాల్, గోపాల మిత్ర, ప్రవీణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జడ్చర్ల మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న రైతుల గోస, ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీజేపీ ఆగ్రహం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం స్నేహ ఇండస్ట్రియల్ సమీపంలోని మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 6 గాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు దినదిన గండంగా గడపాల్సి వస్తుంది. ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియలో చూపిస్తున్న జాప్యం మరియు నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై సమాచారం అందుకున్న స్థానిక బీజేపీ నాయకులు మార్కెట్ యార్డును సందర్శించారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పంట పండించడం ఒక ఎత్తైతే దానిని మార్కెట్లో అమ్ముకోవడం రైతులకు రెండింతల కష్టంగా మారింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో నడిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పండించిన పంట మార్కెట్ యార్డ్లోని వర్షానికి తడిసిపోతుందని, మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అన్నదాతను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కేలా వెంటనే చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అక్కడ చెప్పు ఎంఆర్ఓ వచ్చింది, ఎందుకు అంటలేదు? చూసింది. ఇక్కడ అక్కడ గోదాములు మొత్తం ఫుల్ అయినాయి. కొద్దిగా వేరే గోదాము చూసినాక లేపుతారు, మీరు ఎవరు టెన్షన్ పడకుండా అని చెప్తారు సార్. వెంటనే రా అని చెప్పు. ఎమ్మెల్యే సాబ్ ఎక్కడ ఉన్నా వచ్చి ఈ రైతుల సమస్య తీర్చాలని మేము కోరుకుంటున్నాం సార్. రైతులు అకాల వర్షం వల్ల ఒక పక్క వరి కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోలు చేస్తలేదు ప్రభుత్వం, ఒక పక్క మొక్కజొన్న కేంద్రాల్లో ప్రభుత్వం వచ్చి మొక్కజొన్న కొనుగోలు చేస్తలేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మేమందరం కూడా ఇక్కడ రైతులకు సమస్య ఉంది. రైతులకు మొక్కజొన్న కేంద్రంలో రైతులు గత 15 రోజుల నుంచి కూడా మొక్కజొన్న కొంటలేరు, కనీసం మద్దతు ధర ఇస్తలేరు. మాకు తూకంలో కూడా అన్యాయం జరుగుతుందని కొంతమంది రైతులు భారతీయ జనతా పార్టీ మాకు రావడం జరిగింది. ఇక్కడ కొనుగోలు కేంద్రంలో మేము ఇక్కడ అంతా పరిశీలించడం జరిగింది. ఇక్కడ సుమారుగా 40 నుంచి 50 వేల బస్తాలు ఇవాళ కొనకుండా రైతులు గత 15 రోజుల నుంచి రాత్రనక పగలనక ఇక్కడనే ఉండి కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం రైతులకు రోళ్ల పాలు చేసింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఉందా? ప్రజాపాలన ఉందా? ఈ రాష్ట్రంలో ఇవాళ రైతులు కష్టపడి గత 4 నెలల నుంచి కష్టపడి పండిన పంట కొనుగోలు చేయలే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది.